ఈ మధ్య కాలంలో స్త్రీలు మరియు పురుషుల్లో ఇద్దరిలో కూడా రక్తహీనత సమస్య అంటే ఎనీమియా అనే కండిషన్ బాగా పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఇంకా ఎక్కువ పెరుగుతుంది. దానికి కారణాలు ఏంటి? దాన్ని ఎలా గుర్తించాలి? దానికి అవసరమైన ట్రీట్మెంట్ ఏంటి అనేది మా ఫిజిషియన్ డాక్టర్ నరసింహమూర్తి గారు ఇప్పుడు చెప్తారు. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. రీసెంట్ గా మనకి వస్తున్న పేషెంట్స్ లో కూడా ఎక్కువ మంది ఫీమేల్స్ లోని అనీమియాతో ఎక్కువ సఫర్ అవుతూ వస్తున్నారు. బ్లడ్ ఎక్కించుకునే పరిస్థితి దాకా వచ్చేసిన తర్వాత మనం అప్రోచ్ అవుతున్నారు. అట్లీస్ట్ 7-8 ఉండే టైంలో కాకుండా 3-4 అంత తక్కువగా వస్తున్నారు. అనీమియా అనే కండిషన్ ఎక్కువ మందిలో చూడడానికి గల కారణాలు ఏంటి? ఎనిమియా అంటే సార్ హిమోగ్లోబిన్ కంటెంట్ ఆర్బీసీలో తగ్గడాన్ని ఎనిమియా అంటాం సార్. ఓకే సార్. ఈ ఎనిమియా ఎక్కువగా ఫిమేల్స్లో ఉంటుంది. ఎందుకంటే మెన్సెస్లో ఎక్కువ హెవీ బ్లీడింగ్ అవడం వల్ల కానీ, లేదంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవడం కానీ, ఇంకోటి ఏంటంటే గ్రోయింగ్ చిల్డ్రన్లో కూడా ఐరన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. దీనివల్ల ఎక్కువగా ఎనిమియా అనేది కామన్గా వస్తుంది. ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి సార్? ఎనీమియా అంటే ఇందులో ఏమైనా సబ్ టైప్స్ ఉంటాయా? ఎనిమియాలో ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా ఉంటుంది, B12 డెఫిషియన్సీ ఎనిమియా ఉంటుంది, ఫోలేట్ డెఫిషియన్సీ ఎనిమియా కూడా ఉంటుంది. ఓకే సార్. ఎనీమియా అనేది ఓన్లీ బ్లడ్ లాస్ వల్లే వస్తుందా సార్? ఇంకేమైనా అదర్ రీజన్స్ ఏమైనా ఉంటాయా? ఎనీమియా అనేది బ్లడ్ లాస్ అనేది ఒక కాజు. అది కాకుండా మిగతా కారణాలు ఏంటంటే ఈ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా రావచ్చు. అంటే ఇప్పుడు గ్రోయింగ్ చిల్డ్రన్లో రిక్వైర్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్లో రిక్వైర్మెంట్ ఉంటుంది. వీటితో పాటుగా ఎక్యూట్ ఆర్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా ఎనిమియా రావచ్చు. అంటే మాకు జనరల్గా రెగ్యులర్ పీపుల్కి తెలిసిన కారణాలు ఏంటంటే, అంటే మీరు చెప్పినట్టు ఫీమేల్స్లో అయితే మెన్స్ట్రువల్ సైకిల్లో బ్లడ్ లాస్ ఎక్కువ ఉండడం వల్ల, కొన్ని కండిషన్స్లో మెయిల్ అండ్ ఫీమేల్ బోత్లో కూడా బ్లీడింగ్ పియర్, మోషన్లో బ్లడ్ పోవడం వల్ల, ఇవి మేజర్ కాజెస్ ఫర్ అనీమియా అనుకుంటున్నాం. ఇది కాకుండా అంటే అబ్నార్మల్ కాజెస్ ఏమన్నా లైక్ కొన్ని క్యాన్సర్స్ వాటిల్లో కూడా బ్లడ్ లాస్ అనేది మనం చూస్తూ ఉంటాం. యాక్చువల్గా బోన్ మ్యారో ఫెయిల్యూర్ లో కూడా ఎనిమియా వస్తుంది సార్. దాన్ని ఎప్లాస్టిక్ ఎనిమియా అంటాం. ఒక పేషెంట్ ఎనీమిక్ గా ఉన్నారు, లేకపోతే ఎనీమియా బారిన పడుతున్నారు అని మనం ముందుగా ఏమన్నా గుర్తించవచ్చా? ఏమైనా సైన్స్ సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయా? ఎనిమియా సిమ్టమ్స్ ఏంటంటే ఈజీగా అలసిపోవడము, నెక్స్ట్ ఆయాసం రావడము, గుండె దడగా ఉండడము, కొంతమంది కాన్సన్ట్రేషన్ సరిగ్గా కుదరకపోవడము, ఇవే మెయిన్ సిమ్టమ్స్ అన్నమాట ఎనిమియావి. అంటే దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది సార్? ట్రీట్మెంట్ ఏంటంటే సివియారిటీ ఆఫ్ ఎనిమియా బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. హిమోగ్లోబిన్ 10-12 మధ్యలో ఉందనుకోండి, వారల్ మెడికేషన్ అనేది అడ్వైజ్ చేస్తాం. మోడరేట్ ఎనిమియా ఉందనుకోండి 7-10 లోపల, దానికి పేరెంటల్ ఐరన్ ఇంజెక్షన్స్ అనేవి అడ్వైజ్ చేస్తాం. సివియర్ ఎనిమియా ఉందనుకోండి <7, దానికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరం ఉంటుంది. ఆర్ లేదు పేషెంట్ సిమ్టమాటిక్ ఎనిమియా ఉన్నా కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేయాలి. అంటే కొన్ని కండిషన్స్ లో మనం చూస్తూ ఉంటాం, బ్లడ్ వల్ల కూడా రియాక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి బ్లడ్ ఎక్కించడం వల్ల. వాటి బారి పడకుండా ముందే ఈ ఎనీమియాని కంట్రోల్ చేసుకోవడం అనేది మంచిది అంటారు. ఫుడ్ ద్వారా కూడా కొంత కరెక్ట్ చేసుకోవచ్చు. ఈ లీఫీ వెజిటబుల్స్ ద్వారా కానీ, డ్రై ఫ్రూట్స్ ద్వారా కానీ, లేదంటే నాన్ వెజ్ ఫిష్ కానీ, ఎగ్ కానీ, చికెన్, మటన్, వీటి ద్వారా కూడా డైటరీ ద్వారా కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది వెజిటేరియన్స్ లో ఎక్కువ అనీమియా కండిషన్స్, అంటే నాన్ వెజిటేరియన్ కి ఏమన్నా అనీమియా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? అంటే లైక్ వెజిటేరియన్ పీపుల్లో పీపుల్లో ఎక్కువగా B12 డెఫిషియన్సీ ఎనిమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే యూజువల్గా ఏంటంటే నాన్ హీమ్ ఐరన్ అవైలబిలిటీ ఉంటుంది వెజిటేరియన్ ఫుడ్ తిన్న వాళ్ళు. నాన్ వెజిటేరియన్ ఫుడ్ తిన్న వాళ్ళలోన హీమ్ ఐరన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటే ఈ B12 డెఫిషియన్సీ అనేది కామన్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే B12 ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఉంటుంది. మీరు ఇందాక చెప్పినట్టు కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్లో హిమోగ్లోబిన్ తగ్గడం అనేది ఉంటుంది. అలాంటి లక్షణాలు ఏమైనా ముందుగా కనిపెట్టడానికి ఏమైనా స్కోప్ ఉంటుందా? అంటే ఫిజియలాజికల్ గా మనం చూసి ఐడెంటిఫై చేసి సిమ్టమ్స్ చూడాలి మెయిన్ గా. ఎనిమియా అంటే ఏమైనా వీక్నెస్ గా ఉంటున్నారా, ఈజీ ఫెటిగబిలిటీ ఏమైనా ఉందా, ఓకే, లేదంటే డిస్నియా ఎక్సర్షన్ ఏమైనా ఉందా, పాల్పిటేషన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే చెస్ట్ పెయిన్ ఏమైనా వస్తుందా. మెయిన్ గా సిమ్టమ్స్ బట్టే పేషెంట్ కి ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఫుడ్ సప్లిమెంట్ లో బెస్ట్ ఫుడ్ సప్లిమెంట్స్ ఏంటి సార్? ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటి సార్? ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటంటే లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, తర్వాత డ్రై ఫ్రూట్స్ లో వాల్నట్స్ కానీ, బాదం కానీ, పిస్తా కానీ, ఎండు ఖర్జూరం కానీ, ఎండు ద్రాక్ష కానీ, యాప్రికాట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్. నెక్స్ట్ నాన్ వెజ్ లో చేపలు కానీ, మాంసం కానీ, గుడ్లు కానీ, ఇవన్నీ కూడా ఐరన్ రిచ్ ఫుడ్స్. ఏదేమైనా సరే ఐరన్ సంబంధించిన డెఫిషియన్సీ ఉందని అనిపించిన లక్షణాలు కానీ ఏమైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించడం అనేది చాలా మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.